ది గర్ల్ ఫ్రెండ్ ఒక ఎమోషనల్ డ్రైవ్ అని అయితే చెప్తా. అబ్బాయిలందరికీ మ్యాక్సిమం ఆ సినారియోస్ కానీ ఆ మేల్ ఈగోస్ వల్ల మేబీ నచ్చకపోవచ్చు. బట్ ఫిమేల్ ఈగో, మేల్ ఈగో బోత్ ఆర్ సేమ్. వాళ్ళ అంటే అందరూ ఈక్వల్ అని అంటాం కదా, అలా ఉంటే బాగుంటుంది అనేది డైరెక్టర్ గారి వ్యూ. సినిమాలో నాకైతే ఫస్ట్ హాఫ్ చాలా సోసోగా అనిపించింది. ఏంట్రా ఇది లాగుతున్నారు పోతానే ఉంది, ఎప్పుడురా ఇంటికాటు పడుతుంది అనిపించింది. బట్ లాస్ట్ 25 minutes చింపి పారేశారన్న, అసలు వేరే లెవెల్ అని చెప్పాలి. ఎందుకంటే ఆ 25 minutes ఏదైతే ఉందో ఆ డైలాగ్, ఎగ్జాక్ట్గా ఆ డైలాగ్స్ మనం ఫేస్ చేసి ఉంటాం. చాలామంది లైఫ్లో గర్ల్ ఫ్రెండ్స్తో బ్రేకప్ అయిన తర్వాత మనం ఒక సైకో టైప్ ఆఫ్ క్యారెక్టర్ లోపల నుంచి బయటకు వచ్చి ఎలా బిహేవ్ చేస్తాం, వాళ్ళని ఎంత చులకనగా చేస్తాం అనేది సినిమాలో ప్రాపర్గా చూపించారు. మెయిన్గా అమ్మాయిలతో వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. ఫాస్ట్ లవ్ స్టోరీస్ లేదంటే ఇంకా వేరే తెలిసినప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పడతాం. బట్ ఓవరాల్గా సినిమా అయితే పర్లేదు, థియేటర్కి వెళ్ళి చూడొచ్చు అనే ఫీలింగ్ అయితే వచ్చింది. థ్యాంక్ యూ. అన్న ఇక్కడ బాయ్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఏమీ బిస్కెట్ చేయలేదు. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మీలో నాలో ప్రతి ఒక్కరిలో ఆ క్యారెక్టర్ ఉంటుంది రియాలిటీకి. మనం బయటికి నేను మంచోనని చెప్పుకుంటాం కానీ మనం ఎంతలంగానో లోపల లోపల మనకే తెలుస్తుంది, బయట వాళ్ళకి తెలియకపోవచ్చు. బట్ సినిమాలో చూపించింది ఏంటంటే తనకున్న ప్రాస్పెక్టివ్ ఏంటి ఒక అమ్మాయి మీద అనేది ప్రొజెక్ట్ చేశారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ వాళ్ళ అమ్మగారి గురించి కూడా చూపిస్తారు. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని ఎలా ట్రీట్ చేసేవాడు, నేను అలాగే చేయాలి, అది ఎందుకు అనేది డైరెక్టర్ గారి వ్యూ. ఎందుకంటే ఇప్పుడు హీరోయిన్ క్యారెక్టర్లో లాస్ట్లో కొన్ని డైలాగ్స్ ఉంటాయి, డైలాగ్ చెప్పాలనుకోవట్లేదు. బట్ ఆ డైలాగ్స్ వల్ల మనకి ఎగ్జాక్ట్గా తెలుస్తుంది, అరే మనం ఈ మిస్టేక్ చేసాం కదా, డెఫినెట్గా ఇకపై చెయ్యొద్దు. మనం వాళ్ళ ఎమోషన్స్కి వాళ్ళ ఒపీనియన్స్ కూడా రెస్పెక్ట్ చేద్దాం అనే ఫీలింగ్ అయితే డెఫినెట్గా వస్తుంది. సో డెఫినెట్గా అన్ని మ్యాచబుల్ అన్న, ప్రతి సీను మనకు అనిపిస్తుంది ఇలా మనం ఫేస్ చేసాం కదా, ఇది 100% రియాలిటీ. కాకపోతే తీయడంలో కొంచెం ల్యాగ్ వెళ్ళింది. పర్లేదండి మ్యూజిక్. సెకండ్ హాఫ్ మాత్రం బాగా అనిపించింది, ఫస్ట్ హాఫ్ అంతేం అనిపించలేదు. కానీ సెకండ్ హాఫ్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా అనిపించింది. అలా ఏం చెప్పలేను కానీ నేను వాళ్ళ గురించి, వాళ్ళ లవ్ స్టోరీ నాకు తెలియదు అంత ఎగ్జాక్ట్గా. వాళ్ళ లవర్స్ అని తెలిసేమో కానీ లవ్ స్టోరీ అవన్నీ మనకు తెలియదు కదా, సో ఐ డోంట్ నో దాట్. బట్ రష్మిక గారు చాలా బాగా చేశారు. నాకు ఎగ్జాక్ట్గా నాకు సినిమా అంతంలో నచ్చింది ఆ 25 minutes. కాకపోతే నా ఫీలింగ్ ఏంటంటే ఆ 25 minutesని సెట్ చేయడానికి ఈ సినిమా అంతా ఆ ముందు ఉన్నదంతా తీశారు, ఆ మూడ్ సెట్ చేయడానికి అనే ఫీలింగ్ వచ్చింది. బెస్ట్ మూవీ ప్రీ వెడ్డింగ్ షో, చాలా బాగుంది అన్న. గర్ల్ ఫ్రెండ్ రష్మిక మందన నటించిన సినిమా గర్ల్ ఫ్రెండ్ చాలా బాగుంది. సో నిజంగా మీకు అంతగా కొంతమంది కరెంట్ కాకపోయినప్పుడు కూడా ఫస్ట్ హాఫ్ అయితే కొద్దిగా స్లో ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఈ సినిమాని ఎందుకు చూడాలంటే క్లైమాక్స్ కోసం చూడొచ్చు. క్లైమాక్స్ అసలు ఎవరు ఊహించరు ఈ రకంగా. అంటే చాలామంది అనుకుంటారు హీరోయిన్ ఏంది ఈ రకంగా క్యారెక్టరైజేషన్ చేసింది అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ క్లైమాక్స్ వచ్చిన తర్వాత హీరోయిన్ యొక్క గొప్పతనం, తన యొక్క పడ్డ కష్టం మనకు కనిపిస్తుంది. సో నిజంగా రష్మిక మందన ఇటువంటి స్టోరీని ఎన్నుకోవడం చాలా బాగా అనిపించింది. ఉమెన్ ఓరియంటెడ్ మూవీ అన్నమాట. కాబట్టి చాలా మందికి ఈ మధ్యలో ఉమెన్ ఓరియంటెడ్ మూవీ అంటే చిన్న చూపు ఉంటుంది. కానీ ఈ సినిమా చూసాక నిజంగా చాలా బాగుంటుంది. నిజంగా ప్రతి ఒక్కరు కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తారు ఆ యొక్క పర్ఫార్మెన్స్ కానీ ఆ విజువల్స్ కానీ. సో ప్రతి ఒక్కరు కూడా అలా బ్లడ్ పెట్టేసి అని చెప్పొచ్చు. సో ఓవరాల్గా నాకైతే నచ్చింది సినిమా. అయితే క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. కేవలం క్లైమాక్స్ కోసమే సినిమా చూడొచ్చు. గర్ల్ ఫ్రెండ్ మూవీ చాలా బాగుంది. ప్రతి ఒక్కరు దయచేసి గర్ల్ ఫ్రెండ్తో రాకండి అని కోరుకుంటున్నాను. అంతే. అంతే కదండి. నిజంగా అంటే ఒకసారి లైఫ్లో బ్రేకప్ అయితే సో వాళ్ళు అనుకున్న దానికన్నా కూడా ఏదో ప్రపంచం అంతా కోల్పోయాము, మన ప్రపంచం నుంచి మనల్ని వెలివేశారన్నట్టుగా ఫీల్ అయ్యి సో ఆ సైకోలకు బిహేవ్ చేయడం అనేది ఈ సినిమా ద్వారా మనకు క్లియర్ కట్గా కనిపిస్తుంది. సో ఈ సినిమాలో కూడా కొన్ని ఎలిమెంట్స్ కూడా చాలా మంది కనెక్ట్ అవుతుంది. సో నా రిక్వెస్ట్ అంటే దయచేసి ఈ సినిమాకి లవర్తో రాకుంటే బెటర్ అని నా ఫీలింగ్. అంతే. ఓకే. గర్ల్ ఫ్రెండ్ మూవీ భయ్య ఒకటే మాట చెప్పాలి, సినిమా బాగుంది, చాలా డిఫరెంట్గా అనిపించింది. హీరోయిన్ మధ్యలో రొమాంటిక్ సీన్ కానీ లిప్ లాక్ సీన్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. కానీ సెకండ్ హాఫ్ వస్తే వేరే లెవెల్ అనిపించింది. అంటే హీరో కంటే హీరోని డామినేషన్ చేసినట్టు అనిపించింది. రష్మిక మందన్ గారు నిజంగా బాగుంది. తన క్యారెక్టర్ ఈ రోజుల్లో సిచ్యువేషన్ ఎలా ఉందంటే యూత్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ లవ్ మీద ఎలాంటి ఒపీనియన్ ఉంటుంది అంటే కొన్ని రోజులకు మాత్రమే లవ్ అనేది బాగుంటుంది అన్న ఒక సీన్ మాత్రం ఆ సెంటిమెంట్ డైలాగ్స్ కానీ ఎవ్రీథింగ్ బాగుంది. ఒక మంచి పాయింట్ ఇచ్చారు, ఒక మంచి మెసేజ్ కూడా అనుకోవచ్చు. సినిమా మంచిగా ఉంది భయ్య. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ అక్కడక్కడ కొద్దిగా డల్గా అనిపించినా కూడా సినిమా అయితే హైలైట్గా ఉంది. స్టోరీ బాగుంది. మెయిన్గా చెప్పుకోవాలంటే రష్మిక మందన్ గారి ఎమోషన్ బాగా అనిపించింది. క్లైమాక్స్ తన డైలాగ్స్ కానీ సినిమా హైప్ ఎక్కువైంది. సినిమా బాగుంది.
అంటే ఆ క్యారెక్టర్ వైజ్గా అయితే నిజంగా చెప్పనా, ఒక లేడీస్ అంటే అమ్మాయిలకు ఎక్కువ అనేది ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ఇచ్చారు. ఈ సినిమాకి సంబంధించి లవ్ ట్రాక్ సంబంధించి అమ్మాయిలకు ప్రిఫరెన్స్ ఎక్కువ ఇచ్చారు. అబ్బాయిలు ఏంటంటే ఎక్కడైనా ఒక అమ్మాయిని సిన్సియర్గా ప్రేమిస్తుంది, కానీ ఎక్కడ కూడా ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఎప్పుడు కూడా సిన్సియర్గా ప్రేమించదు అనేది కూడా చూపించింది. బాగుంది లైన్ అనేది, కాన్సెప్ట్ కొత్తగా ట్రై చేశారు, కొత్తగా అనిపించింది సినిమా. అతను ఏం లేదు బ్రదర్, విజయ్ దేవరకొండకి ఈ సినిమాకి సంబంధం ఏం లేదు. అక్కడిక్కడ కలిపి మళ్ళీ కాంట్రవర్సీ తీసుకురాకు, దేని తగ్గట్టు దానికే ఉంది, కొత్తగా ఉంది సినిమా అంతే. ఎలా ఉందండి ది గర్ల్ ఫ్రెండ్? ద గర్ల్ ఫ్రెండ్ చాలా స్పానిష్గా ఇప్పుడు జనరేషన్కి ఫర్దర్ ఒక 2050లో అమ్మాయిలు ఏ యాక్టివిటీతో ఉంటే స్ట్రెస్ ప్రకారంగా కానీ కెరీర్ ప్రకారం కానీ గ్రోత్ ప్రకారం కానీ అంటే సెల్ఫ్ కాన్ఫిడెంట్ మూవీ అని చెప్పచ్చు. రాహుల్ రవీంద్ర గారి డైరెక్షన్ అండ్ రష్మిక మాదన్ గారు అయితే కనుక వన్ మ్యాన్ షో చేశాడని చెప్పచ్చు. లేడీ ఓరియంటల్ మూవీలో కూడా చాలా చూసాము. బట్ ఒక మదర్ లేని అమ్మాయి ఎలా ఉండాలి, ఒక ఫాదర్ లేని అబ్బాయి ఎలా ఉండాలి, ఇలాంటి క్విస్టులతో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ టోటల్ ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెంట్ మీదే డిపెండ్ అయిన స్టోరీ ఇది. మ్యూజిక్ కూడా చాలా సింపుల్, సాంగ్స్ ఎక్కువ లేకపోయినా సరే హార్ట్ఫుల్గా అనిపించాయి. అల్లు అరవింద్ గారి ప్రజెంటేషన్ అంటేనే ఒక మెసేజ్ ఉంటుంది. గర్ల్ ఫ్రెండ్ అంటే ఇంకో రకంగా వెళ్తారు. ఆ గాల్కి ఫ్రెండ్ ఎంత ఇంపార్టెంటో, ఆ ఫ్రెండ్కి గాల్ ఎంత ఇంపార్టెంటో వాళ్ళకి వాళ్ళే ప్రొటెక్ట్ చేసే విధానంగా స్టడీస్ కానీ కెరీర్ కానీ ఫ్యూచర్ కానీ. సో ఓవరాల్గా అయితే కనుక ఫ్యామిలీ ఆడియన్స్ కూడా టచ్ చేసే ఫీల్స్ బాగున్నాయి. వాచబుల్ మూవీ. సైకో లాగా చూపించారు కదా. సైకో కాదు, ఇప్పుడు కోపం ఉన్న వాళ్ళని సైకో అంటామా, ఫ్రస్ట్రేషన్లో ఉన్న వాళ్ళని నెగిటివ్ అనుకుంటామా? సో ఏంటంటే అతను ఒక పెయిన్ నుంచి ట్రావెల్ అయ్యాడు, ఈవిడ ఒక పెయిన్ నుంచి ట్రావెల్ అయ్యారు. వీళ్ళ పెయిన్ అనేది ఎలా రిలాక్స్ చేసుకుంటే ముందుకు ఎలా సొసైటీలో గెటిన్ అవుతారు అనేది. సో ఇంకో పార్ట్ 2 కూడా ఉంది. సో దానికి ఇష్టలు కూడా చూస్తే కనుక సినిమా ఫుల్ఫిల్గా అర్థమవుతుంది. వాచ్.